ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరికీ ఈ లోకంలో ఎంతోమంది శత్రువులు ఉంటారు కదా. ఫ్రెండ్స్లోనే కొంతమంది శత్రువులు ఉంటారు. కొంతమందికి నైబర్స్ శత్రువులు ఉంటారు. ఇంటి పక్కన వారు శత్రువులుగా మారుతూ ఉంటారు. బంధువులు శత్రువులుగా మారుతూ ఉంటారు. మనకి ఇష్టమైన వారే కొన్నిసార్లు శత్రువులుగా మారుతూ ఉంటారు కదా. ఎనిమిటీ పెంచుకుంటూ ఉంటారు. ఎందుకు కొన్నిసార్లు కారణం లేకుండానే శత్రుత్వం పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మనకు అర్థం కాదు ఎందుకు వాళ్ళు నా మీద ఇంత పగబట్టారు, ఎందుకు నా మీద ఇంత శత్రుత్వం పెంచుకుంటా ఉన్నారు, నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని కొంతమంది చెప్తా ఉంటారు. అయితే ఈ శత్రువుల నిమిత్తము ఏం చేయాలి? శత్రువులు మనతో మంచిగా ఉండాలంటే, శత్రువులు మారాలంటే ఏం చేయాలంటే ప్రార్థించాలి. నిన్ను బాధించు వారి కోసము నువ్వు మొరపెట్టు అని వాక్యం చెప్తా ఉంది. నిన్ను బాధించే వారి కోసము, నిన్ను కష్టపెట్టే వారి కోసము, నిన్ను దుఃఖపెట్టే వారి కోసము నువ్వు ప్రార్థన చెయ్యి అని వాక్యం చెప్తా ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నామా? రీసెంట్గా మా యొక్క స్నేహితురాలి యొక్క కుటుంబానికి, మా కుటుంబానికి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఒక విభేదం వచ్చింది, ఒక గొడవ వచ్చింది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో ఆ టైంలో ఫోన్లో వాళ్ళు మాతో పోరాడుతూ ఉన్నారు, గొడవ పడుతూ ఉన్నారు. మేము అనని మాటలకు, మేము చెప్పని మాటలకు మీరు అన్నారు అని వాళ్ళు మాతో పోరాడుతూ ఉన్నారు. సో గొడవ పడుతూ ఉంటే మేమేమని చెప్పామంటే, మేము మీ గృహానికి వస్తాము, కూర్చొని మాట్లాడదాము అని మా స్నేహితురాలతో నేను చెప్పాను. సో అందరము కలిసి వారి గృహానికి వెళ్ళే ముందు నేను ఒక ప్రార్థన చేశాను. ప్రియా సహోదరి సహోదరుడా, దేవా నువ్వే న్యాయం తీర్చు, దేవా నువ్వు మా పక్షాన మాతో రాయ్యా. నాకైతే గొడవ పడడానికి బలం లేదు, శక్తి లేదు, నేను గొడవ పడలేను, వాళ్ళలాగా నేను అరవలేను, వాళ్ళలాగా నేను తిట్టలేను, వాళ్ళలాగా నేను పోరాడలేనయ్యా, నువ్వే మా పక్షాన నువ్వే పోరాటం చేయని ప్రార్థన చేసుకున్నాను. చాలా భయంతో, చాలా వణుకుతో మేము ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాము. ప్రియా సహోదరి సహోదరుడా, వెళ్ళినప్పుడు ఆ కుటుంబములో జరిగిన అద్భుత కార్యం ఏంటంటే, వాళ్ళు మమ్మల్ని ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించారు. మేమేం మాట్లాడకముందే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము, సారీ అని చెప్పారు. సెకండ్ థింగ్, ఆ తర్వాత వాళ్ళు మాకు భోజనము పెట్టారు. హల్లెలూయా. నాకు అర్థం కాలేదు, ఈ గొడవను తీర్చింది ఎవరు, ఈ మిస్అండర్స్టాండింగ్ని తీర్చింది ఎవరు? మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదే, మేమేం గొడవ పడలేదే, మేమేం తిరిగి తిట్టలేదే, మేమేమి న్యాయం కోసం వాళ్ళను వీళ్ళను తీసుకొని రాలేదే మధ్యలోకి. ఏ విధంగా ఈ గొడవ తీరింది అని చాలా ఆలోచన చేస్తూ ఉన్నాము. సంతోషించదగ్గ విషయం ఏంటంటే, మా శత్రువుల ఎదుట దేవుడు మాకు భోజనం సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఈరోజు నీ శత్రువుల కోసం ప్రార్థన చేయి. ఏ శత్రుత్వం అయితే నీకు చుట్టుముట్టి ఈరోజు కనిపిస్తూ ఉందో, ఏ శత్రువులైతే నేను బాధ పెడతా ఉన్నారు, ఏ శత్రువులైతే నేను నిందాపాలు చేస్తూ ఉన్నారు, ఏ శత్రువులైతే నీ చుట్టూ, నీ ఇంటి పక్కన ఉండి నీకు అన్యాయం చేస్తూ ఉన్నారు, వారి ఎదుట నీకు దేవుడు భోజనము సిద్ధపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. నాకు భోజనం సిద్ధపరిచిన దేవుడు, నా శత్రువుల ఎదుట నా కుటుంబానికి నాకు భోజనాన్ని సిద్ధపరిచిన దేవుడు, అదే దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరచబోతా ఉన్నాడు. సో ఎవరైతే నేను బాధ పెడతా ఉన్నారో, ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారితో తిరిగి పోరాటం చేయడం మానేద్దాం. వారు తిట్టారు కదా అని 10 తిట్లు తిట్టడం, వారి మీద పగ తీర్చుకోవడం మానేద్దాం. పగ తీర్చుకోవడం దేవుని వంతు, దేవుని పని, అది మన పని కాదు. మన శత్రువులను దేవునికి అప్పగిస్తాము. వారి ముందు దేవుడు నీకు భోజనం సిద్ధపరుస్తాడు. వాక్యం చెప్తా ఉంది, కీర్తనలు 23:5, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. ఇది జరగని పని. శత్రువులతో ప్రేమగా మాట్లాడడమే కష్టం అంటే ఇంకా భోజనం పెడతారా అక్క అని మనకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. బట్ దేవుడు తలుచుకుంటే తప్పకుండా భోజనం సిద్ధపరుస్తాడు. వారి ముందే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను గొప్పగా దేవుడు దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.